హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పెద్దమ్మ నాటుకోడి పులుసు వండింది, చూపిస్తాను, చూసేయండి. కూర కోసం ముందుగా చిన్న టపాలు పెట్టుకొని నూనె వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే కూర దగ్గర దగ్గర 2 కేజీలు ఉంటుందండి. మొత్తం అంతా ఒకసారి పట్టదని చెప్పేసి 2 సార్లు పల్లెల్లో వేసింది మా పెద్దమ్మ. మొత్తం అంతా వేసేసి అందులో ఉన్న వాటర్ ఎగిరిపోయే వరకు కూడా ఏమీ వేయకుండా కలిపేసి మూతపెట్టి మగ్గించిందండి. మనం కుక్కర్ ఉపయోగించట్లేదు. తొందరగా ఉడకాలి అంటే మనం ఎక్కువసేపు మగ్గించాలండి. ఇలా ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి అందులో ఉన్న వాటర్ ఎగిరిపోయే వరకు కూడా మగ్గించింది. చూస్తున్నారా? నాటుకోడి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయంట కదండి. వచ్చినప్పుడల్లా అల్లుడికి కోడిని కోసి పెడతారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏవి స్టార్టింగ్లో వేయలేదు. వేసేయమని అన్నాను నేను. నీకేం తెలుసు అలా వండకూడదు, అందులో ఉన్న నీరంతా కూడా బయటికి వదిలేసి మొత్తం ఎగిరిపోయాకే ముక్క బాగా ఉడుకుతుంది అని చెప్పింది. మొత్తం నీరంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కూడా మగ్గించుకొని చూస్తున్నారా, కూర క్వాంటిటీ కూడా తగ్గిందండి ఇందాక స్టార్టింగ్ వేసిన దానికంటే. తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక పావుగంట సేపు మగ్గించిందండి. చాలా బాగా మగ్గాలండి. ఎంత ఓపికగా మగ్గించుకుంటే అంత మంచిది. చూస్తున్నారు కదా ఎంతవరకు అయిపోయిందో. ఇంత నీరు ఎగిరే వరకు కూడా మనం గ్యాస్ స్టవ్ మీద ఉంటే అంత గ్యాస్ అయిపోద్ది. అందుకే పుల్లల పొయ్యి అంటించాను అని అంటుంది మా పెద్దమ్మ. మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసేసుకుందండి. కారం ఎక్కువగానే వేసుకోవాలి. మీరు తక్కువ తింటామంటే తక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకోవడం వల్ల కూర రుచిగా బాగుంటుంది. మొత్తం అంతా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంది. ఇక్కడ మీరు గమనిస్తే అడుగు పట్టకుండా అస్తమాను కలుపుతూనే ఉందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ముక్కలు బాగా పట్టినాక కారం కూడా అన్నీ కలిసిపోయినాక నీళ్ళు వేసేసుకోవాలండి. నీళ్ళు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇక్కడ స్టార్టింగే పులుపు వేసేయకూడదు, ఎందుకంటే మళ్ళీ ముక్క ఉడకదు. మనం కుక్కర్లో వేసి అలా చేస్తే ఉడికిపోతుందండి. ఇక్కడ మనం పొయ్యి మీద వండుతున్నాం కదా తెపాల్లో వేసి, అందువల్ల స్టార్టింగ్ వేయకూడదు. నీళ్ళు వేసి సగం వరకు ఉడికిన తరువాత అప్పుడు వేసుకోవాలి చింతపండు పులుపుని. ఈలోపు చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకుంది. కూర సగం పైన ఉడికిన తర్వాత గుడ్లు సైడ్లు అందులో వేసేసి పులుపు కూడా వేసేస్తుంది. మొత్తం మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మసాలా చేతితోనే నూరుకుందండి. గరం మసాలాకు సంబంధించి మీకు తెలిసే ఉంటాయి. చెక్క, లవంగాలు, యాలక్కాయలు, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, చిన్న స్టార్ పువ్వు వేసి మొత్తం అన్నీ ముద్ద కింద నూరుకుందండి. మా పెద్దమ్మ భలే నూరుతో, చూసారా ఎలా ఉందో. మనం మిక్సీలో ఆడినా పలచగా ఉంటుంది, చేతితో నూరుతుంది, అందుకే అంత ముద్దలా అనిపిస్తుంది చూడడానికి. నూరేసిన ముద్ద కూరలో వేసేసి కలిపేసుకుంది. అడుగు పట్టకుండా కూర ఆరారుగా కలుపుకుంటూ చివరిలో కాస్త కొత్తిమీర వేసేసింది. మొత్తం అంతా కలిసేలాగా కూర దగ్గర పడే వరకు కూడా ఉడికించుకుందండి. అలా ఉడుకుతూ ఉంటే స్మెల్ వచ్చేదండి. పక్కన వీడియో తీస్తుంటే స్టాండ్ పట్టుకెళ్ళక చేతితోనే తీసాను. ఫోన్ ఊగుతూ ఉంటుంది, మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి వీడియో చూసుకోండి. కూర ఈ విధంగా అయినాక దించేసుకుందండి. ఎందుకంటే కలుపుకోవడానికి వీలుగా ఉండేలా ఉండాలి కదా, అందుకని వేరే దాకలో తీసుకోవడం కోసం ఇంకో దాకనే వేడి చేస్తుంది, తడేమని ఉంటే పోతుందని. ఈ కూర అందులో వేసేసి చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉంది. మొత్తం ఉడికి కూర దించే టయానికి ఎంత సమయం పట్టిందండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్, లైక్ మర్చిపోకండి.